హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మూడ్ తెలుగు. మూవీ నేమ్ వచ్చేసి కింగ్డమ్. 2 hours 40 minutes రన్ టైంతో గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయింది. ఇంకా మూవీ ఇన్డెప్త్గా ఎలా అనిపించిందంటే నచ్చింది. కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్ మూవీ అయితే నచ్చింది. ఇంకా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే డెఫినెట్లీ చూడొచ్చు. విజయ్ దేవరకొండ మూవీ కదా, అడల్ట్ సీన్స్ ఉంటాయి అని ఏం భయపడక్కర్లేదు. ఇంకా స్టోరీ లైన్కి వస్తే, విజయ్ ఒక కానిస్టేబుల్. చిన్నప్పుడు తన ఇంటి నుండి పారిపోయిన అన్న కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఒక ఆఫీసర్ వచ్చి, నువ్వు ఒక మిషన్ కంప్లీట్ చేస్తే మీ అన్నీతో కలిసి ఉండొచ్చు అని ఆఫర్ చేస్తాడు. ఆ మిషన్ కోసం విజయ్ అండర్ కవర్ కాప్లా శ్రీలంక వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, వాళ్ళ అన్నని కలిశాడా లేదా అనేది మీరు మూవీలోనే చూడాలి. ఇంకా మూవీ ఇన్డెప్త్గా ఎలా అనిపించిందంటే, ఫస్ట్ టీజర్ చూసి ఇంప్రెస్ అయ్యా. ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు అని అర్థమైంది. మళ్ళీ ట్రైలర్ చూశాక ఎందుకో ఆ గ్రాఫ్ డౌన్ అయింది. రెగ్యులర్ ఫార్మాట్లా అనిపించింది. ఇంకా విజయ్ని ఎప్పుడూ లవర్ బాయ్లా చూసి దీనికి సెట్ అవుతాడా లేదా అనే డౌట్ కూడా ఉంది. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీకి వెళ్ళా. ఇంకా మూవీ నన్ను ఇంప్రెస్ చేసిందా అంటే మెజారిటీ ఆఫ్ ద మూవీ చాలా ఇంప్రెస్ చేసింది. బట్ సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల రెగ్యులర్గా అనిపించింది. ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్కి వస్తే ఎంట్రన్సే చాలా బాగుంది. ఎప్పుడో మూవీ బ్రిటిషర్స్ బ్యాక్డ్రాప్కి తీసుకెళ్ళి భలే డిజైన్ చేశారు అనిపించింది. స్టార్టింగ్లో విఎఫ్ఎక్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా అన్నదమ్ముల బాండింగ్ అనే ఎమోషన్ చాలా బాగా చూపించారు. చాలా ఇంప్రెస్ అయ్యా. స్టోరీ లైన్ రొటీన్గా ఉన్నా లైక్ కేజీఎఫ్ అండ్ సాలార్కి సిమిలర్గా ఉంటుంది, బట్ ఫ్రెష్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఈవెన్ ఇంటర్వెల్ బ్లాక్ కూడా టెరిఫిక్గా అనిపించింది. మంచి ఎలివేషన్ సీన్స్ పడ్డాయి. కాన్ఫ్లిక్ట్ కూడా పర్ఫెక్ట్గా బాగా చేశారు. నిజానికి సెకండ్ హాఫ్ గురించి టూ మచ్ నెగిటివిటీ వస్తుంది, బట్ ఎందుకో నాకు అంత బ్యాడ్ అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ డీసెంట్ ఉంది. బట్ మూవీకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ చాలా రొటీన్ అని చాలాసార్లు చూసినట్టే అనిపించింది. అది కొంచెం లెట్ డౌన్ చేసింది మూవీని. మెయిన్ సత్యదేవ్ క్యారెక్టర్ రోల్కి పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎమోషనల్గా కూడా బాగా వర్కౌట్ అయ్యింది. బట్ ఇంకొంచెం డెప్త్గా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుండేది అనిపించింది. అండ్ విజయ్ దేవరకొండ క్యారెక్టర్కి తగ్గట్టు చాలా బాగా చేశాడు. ఇంకా ఆ బాల్డ్ షేవ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇందులో స్పెషల్లీ మురుగన్ క్యారెక్టర్ ఉంటాడు. మూవీకి ఒక క్రిస్ప్ యాడ్ చేశాడు. అండ్ అనదర్ డిసప్పాయింట్మెంట్ హీరోయిన్. ఎందుకు ఉందో అర్థం కాలేదు. అసలు హీరోయిన్ అవసరమే లేదనిపించింది. ఈవెన్ మూవీలో ట్విస్టులు కూడా పర్ఫెక్ట్గా ప్లేస్ చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేశాడు అనిరుద్. ఓవర్ ద టాప్ లేకుండా చాలా సీన్స్కి ప్రాణం పోసాయి. మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇంకా అప్రిషియేట్ చేయాల్సింది ఎడిటర్ని. మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. మెయిన్లీ ట్రాన్సిషన్స్ చాలా బాగా బ్లెండ్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ డైరెక్టర్ గౌతమ్ మూవీ అంతా మెచ్యూర్డ్గా చాలా బాగా తీశాడు. బట్ కొన్ని చోట్ల ఫుల్ఫిల్ చేయకుండా వదిలేశాడు. ఎందుకో మూవీ మెయిన్ ప్లాట్కి క్లైమాక్స్కి కనెక్షన్ మిస్ అయింది అనిపించింది. బట్ మూవీలో బాగా నచ్చింది క్లైమాక్స్ కనెక్టింగ్ పాయింట్. చెప్తే అది స్పాయిలర్ అవుతుంది, సో మీరే థియేటర్లో చూడండి. బాగా లింక్ చేశారు అనే ఫీలింగ్ వస్తుంది. ఫైనల్లీ మూవీలో ఒక లైన్ ఉంటుంది, విధి ఈ దేవుణ్ణి పంపించిందా లేకపోతే మండే సూర్యుడిలా ఉన్న వాడినే దేవుడని అనుకున్నామా అనే డైలాగ్ చాలా బాగా నచ్చింది. ఇంకా మీరు మూవీ చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.